ఆయన వాళ్ళ మీరు మాకు సహకరించండి, మాకు అరెస్ట్ చేస్తున్నామంటే చట్టానికి తల వంచి వెళ్ళిపోయాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అడుగుతున్నారు పర్మిషన్ తీసుకోండి, పర్మిషన్ ఇస్తామంటే కూడా నేను పర్మిషన్ తీసుకొని అంటున్నాడు అతను. ఏంటి ఆ బలుపు, ఆ ధిక్కారం ఏంటి అంటే వీళ్ళు ప్రజాస్వామికవాదులు కాదు, వీళ్ళంతా పెత్తందారులు, ముఠా నాయకులు, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ వాళ్ళు కుర్రోళ్ళు ఉంటారు, స్పీడ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా అంటే అదిగో మమ్మల్ని ఇలా అనేసారంటానుక. ఇప్పుడు పద్మనాభం గారి ఇంటికాడ చేసిన చూసాం కదా పాపం, వీళ్ళది కుట్ర సిద్ధాంతం, కుట్ర, వీళ్ళ బతుకు, వీళ్ళ పార్టీ పునాదులే కుట్ర మీద వచ్చినాయి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమూరి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న మీరు చెప్పినట్టుగానే మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే నిన్న ఎమర్జెన్సీగా అంటే వెంటనే అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి అంటూ పోలీసుల మీద కూడా పై అధికారులు ఆరా తీశారు. వాళ్ళ మీద కూడా తగు చర్యలు ఉంటాయని చెప్పి సీరియస్ గానే పోలీస్ అధికారులు ఎస్ఐ గారికి, సిఐ గారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు సహకరించలేదు. ఆ కింద కూర్చోవడం, బైఠాయించడం చాలా మొండిపట్టు పట్టాడు. సో ఆయన అరెస్ట్ తర్వాత అనగాని సత్యప్రసాద్ సంబంధిత శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆయన మీద చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నెక్స్ట్ తదుపరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంటారు? రాజకీయ ప్రస్థానం ఏముందండి, కానీ యాక్చువల్గా ఆ స్థాయిలో వ్యక్తులు చట్టానికి సహకరించాలండి. మీరు ఒకటి గమనించండి, అక్రమ కేసైనా సక్రమ కేసైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ తమ్మినేని సీతారాం అయినా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసాడు. ఆయన మంత్రివర్గంలో పనిచేశాడు, ఆయన నాయకత్వంలో పనిచేశాడు ఆయన. పోలీసు ఉంటుంది సార్ ఆయనకి. తర్వాత వేరే పార్టీలోనైనా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానం అన్ని గమనిస్తున్నారు. ఒక హుందా ఆయన రాజకీయం ఉండాలి. మీరు గమనించండి, చంద్రబాబు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళతో పోల్చకూడదు ఆయన. అయినా సరే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే నేను ఆయన లెజెండరీ పొలిటీషియన్, ఈ దేశంలో ఆఖరి ప్రజాస్వామికవాది ఆయన. ఎందుకు చెప్తానంటే పదే పదే ఆయన ఆఖరి ప్రజాస్వామి. మిగతా ఎవరో కూడా ఇంక తర్వాత ఎవరో అంత ప్రజాస్వామ్యయుతంగా ఉండరండి. ఎవరు చట్టాలను గౌరవించే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా మీరు చూడండి, ఆయన స్టేచర్కి 19 నుంచి 24 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్లో బయటికి రాకుండా ఆపారు, రాళ్ళు ఎగరేశారు. అప్పుడు ఆయన పర్యటన అడ్డుకునే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారండి? వాళ్ళకి పోలీస్ వ్యవస్థ విఫలమైంది కదా. పేరు నాని వచ్చి పోలీసులు ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు అన్నాడు. ఆ వాళ్ళు విఫలమయ్యారు కదా వాళ్ళు. తర్వాత పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీరు వెనక్కి వెళ్ళిపోవాలన్నారు. నేనేం తప్పు చేస్తాను, నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి చెప్పండి. సాధారణ పౌరులాగా ఆయన అన్నారు. అడిగితే నోటీస్ ఇవ్వండి అంటే లేదండి మీరు సహకరించండి అన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మీద వాళ్ళు సహకరించమంటే సహకరించి వెనక్కి వెళ్ళిపోయాడు. కోర్టులో వాళ్ళని పిలిచి గోడగుచ్చి వేయించింది. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ సార్. న్యాయస్థానం వాళ్ళని పిలిచి గోడగుచ్చి ఏమంది, డీజీపీ పొద్దున శాంతంగా నిలబడి చెప్పాడు సమాధానం 2-3 సార్లు. ఇందులో ఈ సందర్భం ఒకటి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూడా అలాగే నిర్బంధించారు. ఆయన అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం. తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసి సహకరించడం బతిమాలతో ఆయన పోలీసు వారికి సహకరించాడు. తర్వాత ఆయన అనేక సార్లు అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు. పోలీసులు అడ్డంగా పడుకున్నారు ఆయన వెళ్ళలేకుండా. అప్పుడు కూడా సహకరించాడు. చాలా సంయమనం పాటించారు. అన్నట్లుకన్నా ముఖ్యం ఏంటంటే ఆయన అరెస్ట్ అప్పుడు ఆయన నోటీస్ ఏది, నన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు. ఆయన అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి, క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ఆయన పట్ల వాళ్ళ అప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి పాతర. అందుకే 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్దతు. ఆయన వాళ్ళ మీరు మాకు సహకరించండి, మాకు అరెస్ట్ చేస్తున్నామంటే చట్టానికి తల వంచి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరిని కూడా కార్యకర్తలను అడ్డుకోవద్దని చెప్పాడు. దారి పొడవునా ఎక్కడికక్కడ ఆయనకి అడ్డుకోవడం ప్రయత్నం చేస్తే ఎవరిని అడ్డుకోవద్దని చట్టాన్ని సహకరించాడు. సార్, ఆ జైల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. ఆ రోజంతా ఆయన ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు. ఆయన ఇంటికి ఒకసారి నిర్బంధంగా అవసరం చేస్తే గేట్లు తాళ్ళు కట్టేశారు. అంటే మీకు ఎలా వ్యవహరించారో ఆయన వాళ్ళతో అలా వ్యవహరించాడు, గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదైనా పర్యటనకు వచ్చినట్టు పర్మిషన్ తీసుకోవాలి కదా. నేను పర్మిషన్ తీసుకోవాలని ఎందుకంటాడు? వీళ్ళు ప్రజాస్వామ్యం ఉందా? అంటే ప్రజాస్వామ్యం ధిక్కరించడమే. ప్రజాస్వామ్యవాద ఆఖరి ప్రజాస్వామ్యవాద అని ఎందుకంటాను మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అడుగుతున్నారు పర్మిషన్ తీసుకోండి, పర్మిషన్ ఇస్తామంటే కూడా నేను పర్మిషన్ తీసుకోని అంటున్నాడు అతను. అంటే అంత ఏంటి ఆ బలుపు, ఆ ధిక్కారం ఏంటి అంటే వీళ్ళు ప్రజాస్వామికవాదులు కాదు. వీళ్ళంతా పెత్తందారులు, ముఠా నాయకులు, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నవాళ్ళు. మరి అతను తమ్మినేని సీతారాం గారు చాలా పెద్ద తప్పు చేశాడు. అతను బతుకున్న వాళ్ళ భూమి, వాళ్ళ పేరు మార్చేసి భూమి 5-6 కోట్లు చిన్న అమౌంట్ ఆయన స్థాయికి. అది ఎలా దొబ్బేద్దాం అనుకుంటాడు? సార్, పక్క రాష్ట్రం వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులను నమ్మించడం, ఇంకా నమ్మించేసి
ఎంత దారుణం అండి అది, బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టుగా చూపించేసి చాలా క్రిమినల్ మైండ్ అది. అంత నేరం చేసి మన డెఫినెట్గా అది ఎస్టాబ్లిష్ అయిపోయింది, కేసు కట్టారు. ఎస్పీ గారు స్వయంగా రంగంలో దిగి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొంతమంది విలేకరులు ప్రశ్నించారు, ఇది సివిల్ మ్యాటర్ కదండి భూములు అంటే, ఇది సివిల్ మ్యాటర్ ఏటరా, నీ భూమి పక్క పక్కన ఉన్న భూములు ఇందులో 10 గజాలు అటు 10 గజాలు ఇటు కలిస్తే ఆ వివాదం అయితే అది సివిల్ మ్యాటరు, అంతేగాని నీ భూమి డైరెక్ట్ గా దొబ్బేసి నువ్వు బతుకుండగా ఇది ఆర్గనైజ్డ్ విల్ఫుల్ డిఫాల్ట్, విల్ఫుల్ క్రైమ్ ఇది, అర్థమైందండి. కాబట్టి ఇది చీటింగ్ కేసు వస్తుంది, ఫ్రాడ్ కేసు, ఇవన్నీ రకాలు వస్తాయి ఇందులో. కాబట్టి ఇది ఖచ్చితంగా నేరం, తీవ్రమైన నేరం, దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పాడు. అప్పుడు అతను ఏం చేయాలి, పోలీసులు అరెస్ట్ వారెంట్ వచ్చి పోలీసులు నేను అరెస్ట్ చేయడానికి వచ్చాడు, నీ అంతటి నువ్వు వాళ్ళు సహకరించాలి, అరెస్ట్ అయిపోవాలి, తర్వాత బెయిలు గీలు నీ గొడవ అంతా ప్రాసెస్ ఉంటుంది. నేను తీసుకెళ్ళి కొట్టరు కదా. అయితే మీరు ఇంకో విషయం చెప్పాలా, ఈయన చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉండగా ఎక్సైజ్ మినిస్టర్గా చేసేవాడు. ఒకసారి అర్జెంటుగా ఒకసారి సీఎం క్యాంప్ ఆఫీసులో అప్పుడు క్యాబినెట్ సమావేశం ఉంది, మంత్రులు అర్జెంట్ సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు. క్యాబినెట్ సమావేశం మంత్రులతో అర్జెంటుగా సమావేశం ఏర్పాటు చేశాడు. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళందరూ కూడా చేరి టైంకి తమ్మినేని సీతారాం గారు వచ్చే టైంకి వాళ్ళ మిస్సెస్ వచ్చి గొడవ చేసింది. ఆయనకి 2 పెళ్ళిళ్ళు ఎన్నో జరిగినట్టున్నాయి. ఒక ఆవిడ వచ్చి చెప్పు తీసుకుని ఎడాబెడా కొట్టేసింది. అక్కడే ధర్నా చేసి అక్కడ పెంట చేస్తే అవాక్ అయిపోయాడు, నిర్గాంతిపోయాడు, అతను ఏం మాట్లాడలేకపోయాడు, ఏం చేయాలో తెలియదు. అక్కడ దౌర్జన్యం దుర్మార్గం చేయడం కుదరదు. సీఎం గారు క్యాంప్ ఆఫీసు, సీఎం గారు 10 నిమిషాల్లో మీటింగ్, ఆ టైంకి వచ్చి పడిపోయింది ఆవిడే తుఫాన్ లాగానే. సార్ ఆవిడైనా ఆలోచించాలి కదా సార్, అంత దారుణంగా. ఆలోచించడం ఏమిటి, ఎవరిని దారుణం ఏముంది, ఆవిడకి ఏం చేసాడో అర్థమైందా మీకు. అలాంటి సమస్య అప్పుడు సమయం పాటించి నిన్ను ఆ విషయంలో నిన్ను బద్నాం చేయకుండా ఒక రకంగా చెప్పాలంటే నిన్ను ఇమీడియట్గా అప్పుడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయకుండా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు నీకు సమయం పాటించి నీకు అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిదనేది ఆలోచించి నీ వైపునే ఉన్నాడు అనుకుంటాను. అప్పుడు అతను మంత్రివర్గంలో కొనసాగాడంటే అటువంటి వ్యక్తిని ఎలాంటి మాటలు మాట్లాడావే, నువ్వు స్పీకర్ అయిపోయి వేరే పార్టీకి వెళ్ళినంత మాత్రాన చాలా హీనంగా మాట్లాడే విశ్వాసఘాతకుడు కదా అతను. అతనిలో విశ్వాసఘాతకులకి ఏ రకమైన ప్రజాస్వామిక మానవ మనిషి లక్షణాలు ఉంటాయి. ఇక్కడ తమ్మినేని గారిని అరెస్ట్ చేసేటప్పుడు నేను చూశాను ఆ వీడియో. ఇప్పుడు అంబటి రాంబాబు ఎట్లా అయితే బిహేవ్ చేశాడో అంత దారుణం చేయకపోయినా ఒక రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళు చూడడం, నెట్టేయడం చేశాడు. అంటే అంబటి రాంబాబు కూడా మొన్న ముద్రగడ గారి ఆ కార్యక్రమంలో కూడా పోలీసుల మీద ఏకంగా బలవంతంగా నెట్టాడు. అంటే వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అసలు, వైసీపీ నేతలు చాలా మంది ఏం లేదండి. ఇప్పుడు పెంటగా అప్పుడు వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్, రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే అదిగో మమ్మల్ని ఎలా చేశారు అరవడానికి అంతే. వీళ్ళందరూ నేరస్తులు అందరూ చోట చేస్తారు. ఇప్పుడు గోదావరి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కాలంలో నీళ్లు వదిలినప్పుడు తిట్టంతా ఓ పక్కన చెత్తంతా పోగొద్ది. అలాగా ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ నుంచి వచ్చినా చివరికి వచ్చి వీళ్ళ గమ్యం తిట్టు చెత్త అదంతా కూడా వైసీపీ దగ్గర. వరదలో కొట్టకపోయినట్టుగా వీళ్ళు కూడా రాజకీయంగా అందరూ కూడా మంచోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత క్రూరులైనా, నేర స్వభావం ఉన్నా, భూములు 100,000 ఎకరాలు దొబ్బేసినా, 1000 కోట్లు కొలగొట్టేసినా సైలెంట్గా ఉంటారు, మాట్లాడరు. వీళ్ళు చిల్లర 5 కోట్లకు 6 కోట్లు చేసి బయట పడతా ఉంటారు. వీళ్ళు నోరేసుకు పడతారు, వీళ్ళు అలరవుతూ ఉంటారు. నేను అదే చెప్తున్నాను వాళ్ళకి, తమ్మినేని గారికైనా, అంబటి రాంబాబుకైనా, పేరు నానికైనా, కొడాల నానికైనా, మీరు ఎందుకయ్యా బాబు నోరేసుకు పడతారో, మీరు అలరవుతా ఉన్నారో, డబ్బులు దొబ్బేసి మూటలు కట్టేసుకుని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారో, ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు, మీరు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు, మేమే ఎందుకు మాట్లాడాలి, మీరు మాట్లాడండి అయ్యా వచ్చి అని చెప్పి మీరు ఎందుకు అడగరు? కరెక్ట్, అడగాలి. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు పని చేసేవాళ్ళు కూడా నేనే ఎందుకు చేయాలి, ఆవిడ ఎందుకు, ఇప్పుడు అలాగే స్వీపర్స్ ఉంటారండి, బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో అయితే మీ ఆఫీస్లో స్వీపర్స్ ఉంటారు. ఒకళ్ళనే తోడమంటున్నారు అనుకో, మిగతా వాళ్ళు కూర్చుని దర్జా కూర్చుని మూల కూర్చుని కాపీ తాగుతున్నారు అనుకో, వాళ్ళు ఏమంటారు, మేము ఒకళ్ళే తుడిచి పెట్టిన వాళ్ళని కూడా రమ్మని అంటారు కదా. వాళ్ళు స్వీపర్స్ కూడా అలాగ అడుగుతున్నప్పుడు మీరెందుకు బ్లైండ్ గా జగన్ గారి నుంచి ఆదేశాలు రాగానే దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు? అంటే మీరు ఒకళ్ళే ఎందుకు, వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు అంబటి రాంబాబు, నీతో పాటు ఇంకొక ఆయన రమ్మని, పెద్ద ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి రమ్మని, నీ పక్కన నిలబడమని మాట్లాడమని. భూమి జాండ్ ఉన్నా కానీ ఎంత అలర చేసాడు అమరావతి విషయంలో చంద్రబాబు గారి మీద కేసులు ఓటు కేసు, వాడికి ఏం పని ఉందని ఇక్కడ పెట్టాడు కేసు. వాళ్ళు మరి తయారైపోయాడు కదా, మరి వాళ్ళు నీ కూడా వచ్చి ఎందుకు మాట్లాడడం? వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, రాజ్యసభ గట్ట తీసేసుకుంటారు, ఎంపీలు అయిపోతారు, వాళ్ళు ఏం మాట్లాడరు. ఏదైనా పెద్ద కాంట్రాక్ట్లు ఉంటే డబ్బులు మన రక్తం తాగేస్తారు వాళ్ళు. కానీ మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడి మా చేత డబ్బులన్నీ నువ్వు తింటావు, అవునా కదా? మా చేత చివాట్లు ఎవరు తింటున్నారు? ఇప్పుడు మందల నుంచి ఎవరిని మందలెత్తున్నాం మనం, రాంబాబును లేకపోతే ఇంకోళ్ళని అంటున్నాం. మరి వాళ్ళేమో సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళు రమ్మను, వాళ్ళు మాట్లాడమని ఒకసారి చూద్దాం. సార్ నిజంగానే వీళ్ళిద్దరు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేసి అసలు ఇష్టానుసారంగా అంటే కులాలను రెచ్చగొట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ వాళ్ళు కుర్రోళ్ళు ఉంటారు, స్పీడ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా అంటే అదిగో మమ్మల్ని ఇలా అనేసారంట. ఇప్పుడు పద్మనాభం గారు ఇంటికాడ చూసాం కదా పాపం. ఆయన
పార్టీలు వేరైనా ఏదో మీరు అంతకుముందు కూడా చెప్పారు సార్, ఆయన మంచి నాయకుడు అన్నారు. ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేశారు, ఆయనకి గౌరవం దక్కాలా. నువ్వు ఆ గౌరవం దక్కనివ్వకపోవడం ఏంటా బాబు? నువ్వు ఏదైనా ఉండి ప్రభుత్వాన్ని విమర్శించుకొని నువ్వేమైనా చెయ్యి, ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కనివ్వకుండా నువ్వేదో ఉద్ధరించానంటే వీటి. అయితే వైసీపీ మీడియాలో ఆ శవాన్ని రాజకీయం టీడీపీ వాళ్ళు చేస్తున్నట్టుగా ఆరోపణ చేస్తాం. టీడీపీ కాదు, ప్రభుత్వం అండి. ప్రభుత్వ లాంఛనాలతోటి ఒక మాజీ మంత్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం చేయాలా. అది మ్యాండేటరీ, అది ప్రివిలేజ్. దాన్ని నువ్వు అడ్డుకుని నువ్వు రాజకీయం చేసి వీళ్ళంటే పెట్టి అసలు మీకు వెళ్తే అబ్సర్డ్ అంటారు వీళ్ళు. ఎవరు అసంబద్ధమైన వ్యవహారం వీళ్ళంతా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళది కుట్ర సిద్ధాంతం, కుట్ర, వీళ్ళ బతుకు, వీళ్ళ పార్టీ పునాదులే కుట్ర మీద వచ్చినాయి. అంటే కుట్ర ఎప్పటికైనా కూలిపోవాల్సిందే కదా సార్, అంతేనా? కుట్రలు ఎన్నాళ్ళు నిలబడతాయండి? నిజానికి కుట్రకి తేడా లేదా? నిజం నిలకడగా ఉంటుంది, నిలబడి ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది. కుట్ర ఎప్పటికైనా తేలిపోద్ది. మీరు కుట్రతో మరి వాళ్ళు రాజకీయం చేస్తున్నా అంటున్నారు. అయితే 29కి మ్యాక్సిమం ఇంకా మేము వచ్చేసామన్నట్టుగానే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. ఏం వచ్చేస్తారు, ఎలా వచ్చేస్తారు చెప్పండి? ఏం చేశారని వస్తారు? అంటే మహిళల మీద దారుణం జరుగుతుంది. అలా కాదండి, అసలు ఈ ప్రభుత్వం దారుణాలు అనేటువంటి వాళ్ళు చెప్తే అవదు కదా. వాళ్ళ అనంత మాత్రం మహిళా నేతలు మొత్తం కూడా నిరసనలు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. దేనికోసం చేస్తున్నారు నిరసన? గుంటూరులో మహిళల్ని ఒక అవునండి, గుంటూరులో మహిళలకి జరిగింది. మీరైతే ఏం చేసి ఉండేవారు చెప్పమనండి? వాళ్ళు ఉంటే ఏం చేసి ఉండేవారు? ఒకసారి వెనకెళ్ళండి, రివిజన్ చేసుకోండి, మీరు ఏం చేశారో చూడండి. వాళ్ళకి ఏ పాయింట్ దొరికినా రాజకీయం చేస్తారు. వందల వేలు మీ దౌర్జన్యాలు. వాళ్ళకి అర్హత లేదు మాట్లాడడానికి. వీళ్ళు ఇమీడియట్ గా ఆ సంఘటనకి, దుర్ఘటనకి, ఆ దాడి కారకులైన వాళ్ళు అరెస్ట్ చేశారు. పోలీసు వారిని కూడా వాళ్ళు విధుల నుంచి తెప్పించేశారు. అక్కడ కఠినమైన శిక్షలు అమలు చేస్తా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వంతో వీళ్ళు పోలికి పెట్టుకోకూడదు అసలు ఏ విషయంలో కూడా. మీకు సిదిరి అప్పలరాజు విషయమైనా, ఆ సాయికృష్ణ విషయమైనా, సీతారాం గారి విషయమైనా, ఏ విషయమైనా వాళ్ళు వ్యవహార శైలి వేరు, వీళ్ళది వేరు. వీళ్ళదంతా అత్యంత ప్రజాస్వామికంగా చట్ట ప్రకారం వెళ్తారు. వీళ్ళకి వాళ్ళు పోలికి పెట్టకూడదు. వాళ్ళు ఏమో అరుచుకుంటారు. అన్యాయం జరిగిన మహిళలు ఏం చేస్తారు? మహిళలు వచ్చి వాళ్ళు మహిళకి అన్యాయం జరిగిందని ఏం ఆడతారు? దౌర్జన్యం జరిగిందని ఏం ఆడతారు? దౌర్జన్యం. తమ్మినేని గారిని రిమాండ్కి పంపించే ఆస్కారం ఉందంటారా? అంటే కోర్టు ఎలాంటి కోర్టు తీసుకెళ్తారు. మరి తర్వాత డెఫినెట్గా పెట్టిన సెక్షన్ల ప్రకారం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్.